ఈ పింటూ చాలా అల్లరి చేస్తుండేవాడు చిన్నప్పుడు. కానీ చాలా తెలివి కలవాడు. ఇంట్లో పేరెంట్స్ భరించలేకపోయినారు వీడు అల్లరి. మీ అందరు కూడా గొడవ చేసే ఉంటారు చిన్నప్పుడు. మీ పేరెంట్స్ కూడా ఫీల్ అయ్యే ఉంటారు. అవునా కాదా? అవును. వీడిని భరించలేక ఒక స్కూల్లో, బోర్డింగ్ స్కూల్లో పడేశారు. ఏమిటా బోర్డింగ్ స్కూలు? రామకృష్ణ మఠం వాళ్ళ బోర్డింగ్ స్కూలు. రామకృష్ణ మఠం వాళ్ళ బోర్డింగ్ స్కూల్లో పడేసేసరికి వాడికి, ఆ పింటూకి మరింకాస్త బాధేసింది. ఇంటి దగ్గర అయితే అట్లీస్ట్ ఆడుకోవచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, కనీసం భోజనం చేయొచ్చు, ఇక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ ఉన్నాయి. రామకృష్ణ మఠంలో నా జీవితం మారిపోతుందని చెప్పేసి చేర్చారు అని చెప్పేసి పింటూకి ఆలోచన వచ్చిందట. ఆలోచన వచ్చిన తర్వాత సరే కొన్నాళ్ళు గడిచిందట. గడిచిన తర్వాత వాడి మార్కులు ఇంకా తగ్గిపోయినాయట. ఇంకా మార్కులు తగ్గిపోయి, అసలు పెరగాల్సింది పోయి మార్కులు తగ్గిపోతున్నాయట. ఏమిటా ఇదని చెప్పేసి ఆలోచన వచ్చి రామకృష్ణ మఠం అథారిటీస్ పేరెంట్స్ని పిలిచారట. పిలిచి, మీ అబ్బాయి మా స్కూల్లో కూడా ఏం లాభం లేదు, మీరింటికి తీసుకుపోండి అని చెప్పేసి చెప్పారట వాళ్ళు. సరే పేరెంట్స్ పిల్లవాడిని పిలిపించారట. రే, నువ్వు బాగుపడతావని రామకృష్ణ మఠంలో చేసాము, నువ్వు ఇక్కడ కూడా సరిగా లేవు, ఇంటికే వెళ్ళిపోతావా అని. అవును, నేను ఇంటికే వస్తాను, కానీ ఒక ప్రామిస్ మాత్రం చేస్తాను, మీకు ఆశ్చర్యం చూపిస్తానని చెప్పేసి చెప్పాట. సరే ఈ పేరెంట్స్ ఏం చేశారంటే ఈ పింటూ ఇంటికి తీసుకుపోయినారట. ఇంటికి తీసుకుపోయిన తర్వాత కొన్నాళ్లలో నెక్స్ట్ 1 yearలో he started getting all first marks in his class. He started getting all first marks. And then one day వాళ్ళ మదరు వీడేం చేస్తాడా అని చెప్పేసి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కిటికీలో నుంచి చూసిందట. కిటికీలో నుంచి చూస్తే వీడు కళ్ళు మూసుకొని హ్యాపీగా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నట. సరే వీడికి ఆశ్చర్యం వేసింది. ఇట్లా అల్లరి చేసే పిల్లవాడు, ఇట్లా గొడవ చేసేవాడు, రామకృష్ణ మఠంలో కూడా నెగ్గలేకపోయినాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇట్లా మారిపోయినాడు, ఏమిటా ఇది కారణం అని చెప్పేసి ఆవిడకి అనుమానం వచ్చింత వాళ్ళమ్మకి. అడిగితే పిలిచి అడిగిందట. అప్పుడు వాడు పింటూ చెప్తాడు, అమ్మా రామకృష్ణ మఠంలో చేరినప్పుడు అక్కడ స్వామి వివేకానంద ఫోటో చూశాను. ఒకరోజు స్వామి వివేకానంద ధ్యానంలో ఉన్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఆ ఆనందమైన సమయం చూసి నేను కూడా అట్లా మారిపోవాలని చెప్పేసి ఆలోచన వచ్చింది. కానీ ఈ ఆలోచన రామకృష్ణ మఠం ఇక్కడే ఉండే బదులుగా ఇంటికి వచ్చి మీతో పాటు తింటూ తిరుగుతూ ఆ వివేకానందని, ఆ జైనని ఇంట్లో చేసుకెళ్ళినట్లయితే నేను మారగలను అని చెప్పేసి ధైర్యం వచ్చింది నాకు అని చెప్పేసి చెప్పాడట. యు సీ దిస్ పింటూ వాట్ దిస్ బాయ్ హాస్ డన్. This is the greatness of the touch of Swami Vivekananda. This is the greatness of the touch of Ramakrishna Math. This is the greatness of the touch of the Ramakrishna Math Swamijis and all the other things. You have, by consciously, unconsciously, whether you like it or not, you came into the walls of the Ramakrishna Math. But the thoughts will never leave you. Next slide, please. You see, normally, whenever we get a problem, we get confused, we don't know what to do. What Swami Vivekananda has showed the way. Swami Vivekananda, ఆయన నిర్వికల్ప సమాధి చెందారు. అత్యుద్భుతమైన ఎంతో జ్ఞానాన్ని కూడా సంపాదించారు. రామకృష్ణులు పోయినారు. పోయిన తర్వాత స్వామి వివేకానంద భారతదేశ పరిక్రమ అంతా చేశారు. చేసి చూసిన తర్వాత ఆయనకు పెద్ద సమస్య వచ్చింది. సన్యాసికి ప్రాబ్లం ఏంటయ్యా అని చెప్పేసి మీరు అడగవచ్చును. సన్యాసికి ఆయన ప్రాబ్లం ఏంటంటే, నా భారతదేశం ఇట్ వాజ్ సో గ్రేట్, సచ్ ఎ గ్రేట్ కంట్రీ హ్యాస్ ఫాలెన్ డౌన్, హౌ ఐ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్. దిస్ ఈస్ ద ప్రాబ్లం ఫర్ స్వామి వివేకానంద. అండ్ ఇన్ దట్ వన్ he traveled all over the country, and finally what he did, he thought he will come out of the problem. For that one, he went to Kanyakumari. In Kanyakumari, Vivekananda rock is there. Midnight, 94, he swam. తిమింగలాలు కానీ ఇంకేదో భయం కూడా లేదు అని చెప్పేసి ఇండియా భారతదేశంలో చిట్ట చివరి రాయి మీదకి పోయి కూర్చొని ధ్యానం చేశారు. ఎందుకు? టు గెట్ వాట్ ఈస్ ద సొల్యూషన్. అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్ దట్ హీ గాట్? ఎస్, హీ వెంట్ అబ్రాడ్. He came back. He transformed the society of the East as well as the West. So what is the meaning of this one, my dear children?
whenever you have the problem, there is no point in brooding around the problem. Get out of the problem. When you get out of the problem, you be a third person. When you become a third person, the solution will come. మీకు చిన్న కథ చెప్తాను, నా స్వయంగా నేను అనుభవించింది. మా అబ్బాయి అబ్రాడ్లో ఉన్నాడు, వాడికి ఏదో ఒంట్లో బాగలేదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నా తండ్రిగా ఆదుత అంతా వ్యక్తం చేశాను. డాక్టర్ చెప్పింది, సరే ఇది ఇట్లా ఇట్లా చేయండి మీరంతా అని. అది కాదు ఇంకా ఏదో, నేను ఇంకేదో చెప్తూ ఉన్నాను. ఆవిడ చెప్పింది, ఏమండి మీ అబ్బాయి గురించి అయితే మీరు ఇంత ఆలోచన చేస్తున్నారు, కానీ ఇదే ఇంకో కుర్రవాడికి అయితే మీరు ఏం చేసి ఉండేవాళ్ళు అని. నేను అంతగా బాధపడి ఉన్నాను. అదే పని మీ అబ్బాయి కూడా మీరు చేయండి అని. అంటే వెనెవర్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ ఓన్, you become a third person for that problem. And when you become a third person problem, then the solution will come automatically. That's what exactly Swami Vivekananda has showed the way for the youth. Next one. Of course, I don't want to say much about it. Swami Vivekananda's science is incredible science. Incredible science. Yesterday, one Atrayi, one brahmacharini from Sarada Math, she has written me a letter. In that mail, I dug out and found out and sent her back again the mail. The connection of Indian science to Swami Vivekananda. This connection of Indian science to Swami Vivekananda. What is that connection? All of you know very well. Swami Vivekananda met Jamshedji Tata. He inspired to start Indian Institute of Science. How many of you know? Yes, sir? Say yes or no. Yes, Indian Institute of Science has been initiated and propelled by Swami Vivekananda. From Indian Institute of Science came Tata Institute of Fundamental Research in 1940. From Tata Institute of Fundamental Research, there is a plaque both at Indian Institute of Science as well as at TIFR that Swamiji inspired the Tata, these two institutions. It is because of the seeds of Swami Vivekananda. From the TIFR came Baba Atomic Research Center. From Baba Atomic Research Center came Indian Space Research Organization. From Indian Space Research Organization, the proud movements of first time the Indian finding the water on the moon, the credit has come to the Indian world, the whole world. My dear children, you think Swami Vivekananda is sannyasi or some other thing, but he transformed the whole society. He transformed the whole way of looking at the science. I am visualizing an Indian science is going to come. That was the dream of Swami Vivekananda. I'll skip next a few slides a little bit first. And so, just Swami Vivekananda said many things in physics, chemistry, biology, cosmology, theory of relativity, theory of uncertainty, etc. All these things at that time they were not known. But after 125 years, the research, what it showed is that, yes, he was correct. Out of that one, nearly 15 Nobel Prizes have come. Have you any time heard that 15 Nobel Prize thoughts are coming to a single man? That is the personality of Swami Vivekananda. Before that. You see, he said at that time, where is your mind? Anyone of you can tell, where is your mind? Is it with you? I don't know. Your brain is there with you? Yes, brain is there. But your mind is there with you? Mind is a function of brain. Function of the brain. But where is the mind? Swami Vivekananda said, it is universal mind. In the universal mind, all your minds are connected. When universal mind, all your minds are connected, are you a small person? You are such a wonderful personality. This concept was not known to those people. And today, there was a Nobel Prize, Bohm and Pribram. They declare it as holographic mind, morphic mind. Yes, after 125 years, the concept says, yes, the Western science of what Swami Vivekananda, he said 125 years back was right. What this means to me? If I am part and parcel of the universal mind, then why should I worry? I am not intelligent, I am small and all the other things.
Is it not? You are part of that universal mind. The whole bank is with you. You are not using that bank. Without using that bank, you say, no, I don't have anything. Have confidence, my dear children. Next one. Next. You see, Swamiji sacrificed his life. What for? He says, those who live for others alone are alive. The rest are dead. There are people who say the words, but in action do they translate? I say many things to the society, but do I really live for that one? Sometimes question mark is there. But great people, their words, their actions will totally be same. That transform the society. When he said that one, Swamiji, actually because of his robust personality, one of the great physics, if you see his face, so lustrous face, so beautiful physic body, but after wandering all these things, after working nearly 20 hours per day, he gave up his life. He gave his life physically, mentally, everything. That is what is the sacrifice. And should we not do our share? Yes or no? Yes. Say it loudly. Yes. Will you? Yes. Can you? Yes. Please take a vote. Yes, I will also share. I will also do that one. Next one. You see, is there any example? Kalpana Chawla. Have you heard about her? Yes. Somebody said, my dear child, if you go into this space, you may not return back. And Chawla, what she said, I damn care for that one. If whatever the findings I do in space, if that is useful for the humanity, I'll give my life. That's what she said. Yes, she did. That's what she did. Yes, that's why we launched one satellite. It is called Kalpana satellite. I am fortunate. Kalpana satellite, it measures the atmospheric conditions, and a weather forecasting satellite it is. These hands were a little bit of instrumental in making that instrument, and I feel very proud to associate with Kalpana. See, such are the great people. They are fearless. People say, be fearless, be fearless, be fearless and all. But those who have that, they act like that word. Next one. What Swami Vivekananda says, my concept of service. Those who live for others alone is alive, is it not? So they must do the service. What is the type of service that you do? When he went to the West, he took the Vedanta and he said, you follow the Vedanta for you, the Western people, to come up. When he came back to India, he did not say Vedanta in India. First, your stomachs must be full. So have food for you. For a hungry stomach, no point in giving Vedanta. That's what he said. So that's why, what is his concept of service? For the poor people, give them. Don't condemn them. Give them something that they are giving the opportunity. And if they are rise from the stomach level to the heart level and head level, at that time, give some of the children like this. How many of you are sitting over here? Please raise the hands. Some of the children on the photograph, can you recognize this photograph? None of you. If you are not, go to the Vihi. In the Vihi album you see. This is what Bodhmayanji Maharaj he is doing. For the hungry stomachs, they are feeding of what they want. For the intellectual brains, they are feeding the mind with the intellectual things. That is the type of the service. The concept of service for you is that it is not confined of giving only a particular thing. With your capacity, whatever that you can do, in whatever form that you can do, yes, do that one, that will become the concept of service. Next one. But what is the dilemma? Mahatma Gandhi, can I continue another 15 minutes, my dear children? Yes, you are not feeling hungry. No. But if I feel hungry, what I have to do? You go to hell, you will say. No, once I went to Madras railway platform, I was standing. And of course here, people don't take it literally. If somebody is there here, don't get offended.
but my experience I will tell. And platform, they were speaking something. I asked the ticket collector. He did not reply. Then he started telling in his language. I said, I don't understand your language. Then he said, you go to hell. You are not feeling hungry. If I feel hungry, what you say? Go to hell. But I will not go to hell. I will also come along with you. I will also come along with you. Now, Mahatma Gandhi, again, one more inspiring personality, sacrificed his life and brought the freedom for the nation. Somebody asked Swami Vivekananda, are you not interested in freedom of the country? He said, yes, freedom, if not today, tomorrow it will come. But are you prepared to handle the freedom? The freedom that comes, are you in a position to handle the freedom? All of us are asking for the freedom, freedom, freedom. But if freedom is given, are we ready to handle the freedom? What is that readiness, handling of the freedom? In our country, after 65 years of getting the physical freedom, mentally are we free? Each one of us, all these girls sitting over here, midnight can you walk without any fear on the road? No. All the children sitting over here, you have a fearless life in your future? No. This is the type of the society that what it is. On one side, you are all the youth, Satcham, Sivam, Sundaram. But the other side, when you come from the highway, the problem comes of realities. Corruption, greediness, chemchagiri, everything all is there. Now, the dilemma, am I Satcham, Sundaram, Sivam, or I also should become corrupt too and be happy and all? Then what is the way? Is it a dilemma, yes or no? Yes. Next. You see, with the result of all this freedom today, we became machine-centric, or we are not. Machine-centric means everything machine operated. For computers, for any textbook that you want, I don't want to read any book. I don't want to read any of the lectures, or hear any of the lectures, because they are there anyway in the computer. Machine-centric. And then, because machine-centric, we lost the originality. Because if we are not original, if we are not using Satcham, Sivam, Sundaram, what will happen? Will the creativity will continuously come along with you? It will go away. Your beauty also, will it come till the last age? It will not. Physically it will degrade, but old age beauty is there. Because I also feel I am often very, very beautiful man. Yes, I also feel that I am a beautiful man. It reminds me, I am also a young man. I am nearly 5 times the age of all of you. But I feel young. Why? My age is 7 years. Why 7 years? Zero has any meaning? I am 70. So 0 has no meaning. So my age is 7 years. Even though I am 5 times older than you, but I am only 7 years old. So that is the thing what happens. Lost the self-confidence. When you lose that of what you are, the self-confidence will go. Most of the people, they lose your self-confidence rather than giving you the self-confidence. And then look for the external recognition. Always from somebody, they have to say, examination, somebody has to say, you passed the examination. And somebody has to say, go to the Western country. Even Swami Vivekananda 125 years back had to go to the Western country to get the recognition of the Indian people. Is it not yes or no? Only after he came from the Western country, then he had the recognition in the country. So our Indian mentality, what happened over the last few centuries? We lost our originality, we lost our self-confidence, and we are looking for the external recognition. And then we became followers rather than organizers. Is it true or not? My dear children, please honestly you tell. All these are true or not? Yes. Now, have we to change it or not? Yes. If we have to change it, what I have to do? Again, few things already told, but few more things I will tell. Why? Next. You see, the problem of education is that we feel all linear
Logic, reason-oriented education alone is the education. The rest of the education is not education at all. This is one of the problem. And this problem is not only for your generation. Our generation also we had. But I request, don't pass on this legacy of linear learning, linear education for your future generation. Because your ancient Indians are not linear placed. They are quantumly hopping. Their minds were hopping. Their minds were jumping. Indians are the most intellectual race in the entire world. Indian race is the most intellectual in the entire world. When you have that one, when all the people want to have your intellectuality, would you like to lose that one? No. Next one. You see, 50% of the educational institutions are hopeless. I am very sorry to say that one. And 50% of the students that come out of the educational institutions are unemployable. Is it the mistake of the youth? It is not the mistake of the youth. Because youth, they are powerful. They are misguided. They are not given the right education. They have not right the environment. It is the time to think of it. What is that? And think for that one, look for that one, Swami Vivekananda. Next one. You see, it is called mindset. Elephant is there. Elephant you tie with a rope, and then it will keep on roaming there itself. In a zoo or garden you would have seen. After some time, you remove the rope. Will the elephant go away? It will not go. It will keep on roaming there only. It thinks that it is tied. For 4 centuries, 5 centuries, your minds are tied, saying that you are hopeless. Now, the mindset of this one has to be changed. The mindset of shepherd. Morning Swamiji was saying the story of the sheep. Yes, that mindset has to be changed. Now, for this one, we need to have scientific temper. What we are having is scientific temper or scientific temper. What is the difference between temper ki teda enti? Let us see. You see, కొన్ని సంవత్సరాల క్రితం మీకు గుర్తుందో లేదో వినాయకుడు పాలు తాగడం మొదలుపెట్టాడు. తెలిసినా మీకు? అందరిళ్లలో తాగాడా? కడవలు నీళ్లు తాగేస్తాడు. మా ఇంటికి కూడా అర్ధరాత్రి 12 వచ్చారు తలుపు కొడుతూను. ఏమండి మీ ఇంట్లో వినాయకుడు పాలు తాగుతున్నాడా అని. ఏమో మా తెలియదు, మా ఇంట్లో వినాయకుడు పాలు తాగట్లేదు. దెన్ యూ మస్ట్ బి ఏ బ్రూట్ ఆర్ యూస్లెస్ ఫెలో. బికాజ్ మా ఇంట్లో తాగుతున్నవి మేము చాలా గొప్ప వాళ్ళం మేము. సో వినాయకుడు పాలు తాగుతున్నట్ట, వాళ్ళంతా చాలా గొప్ప వాళ్ళట. వాట్ ఈస్ ద సైంటిఫిక్ ట్రూత్? యూ పుట్ ఎ స్టిక్ అలాంగ్ విత్ దట్ వన్ ది సర్ఫేస్ టెన్షన్ ఆల్ దీస్ థింగ్. ఇది మూఢనమ్మకం కాదా? అవునా కాదా? కావాలా ఇది సైంటిఫిక్ టెంపరా? సైంటిఫిక్ టెంపరా? సైంటిఫిక్ టెంపర్. రెండోది డూమ్ స్టే. మనకే కాదు, విదేశాల్లో కూడా ఉంది ఈ డూమ్ స్టే. కొంతమంది వాళ్ళ ఆస్తులు కూడా అమ్మేసుకొని పారిపోయినారు, ఏదో అయిపోతుందని. ఏమీ కాలేదు. ఇంకోటి, రిగార్డింగ్ దిస్ వన్ వాట్ స్వామి వివేకానంద హీ సెడ్, ఐ విల్ రీడ్ అబౌట్ astrology and ghosts. Astrology and all these mystical things are generally signs of weak mind. Therefore, as soon as they are becoming prominent in your minds, we should see a physician, take good food and rest. I'll tell you my personal experience of 15th September. Before September, what is the month? August. ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఆయన చాలా పెద్ద అస్ట్రాలజర్. నాకు తెలియదు ఆ విషయం, కానీ ఆయన పేరు విన్నాను నేను. ఎందుకో మాటల సందర్భంలో, మూర్తి గారు మీరు పక్క రూమ్లోకి వస్తారా, ఓ చిన్న మీతో చాలా కాన్ఫిడెన్షియల్గా మాట్లాడాలి. ఏమండి అంతా బదమే కదా, మీ పక్కన మీ ఆవిడ ఉందండి, మీ ఆవిడ దగ్గర షేర్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు, పక్క రూమ్లోకి వస్తారా అన్నాడు. సరే అని చెప్పేసి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత చాలా దీర్ఘంగా కళ్ళు మూసుకొని ఆలోచించి, మూర్తి గారు 15th September మీరు ఎక్కడ ఉండబోతున్నారు అని. ఎందుకు అడుగుతున్నారు ఆ ప్రశ్న? నేను అడుగుతున్నాను,